హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. న్యూ ఇయర్ తెల్లవారి అక్కకున్న పొట్టోనికి డిస్కషన్ ఏం జరిగిందంటే, మేము చర్చి దగ్గరికి వెళ్ళగానే అక్కడ కొద్దిసేపు ఆడుకున్న తర్వాత మమ్మీ నాకు ఆకలేస్తుంది అని చెప్పేసి అక్కతో అన్నాడు పొట్టోడు. అంటే అక్క ఏం చేసిందంటే అన్నం పెట్టించింది. మమ్మీ నాకు చికెన్ కర్రీ అని చెప్పిండు. చికెన్ కర్రీ లేదు నాన్న అని అంటే, అయితే మటన్ అన్నాడట. వెంటనే ఇంకా నన్ను ఎప్పుడు లేని నా దగ్గర నా కొడుకు డిమాండ్ చేసిండు అని చెప్పేసి ఇక నెక్స్ట్ డే మేము చిన్న వర్క్ ఉండేసి నెక్కొండకి వెళ్ళినాము. వెళ్తే అక్కడ ఏం చేసిందంటే గుర్తు పెట్టుకొని మరీ అయితే పుట్టన్ కోసం అయితే చికెన్ తీసుకొచ్చింది. కానీ చికెన్ కర్రీ వండింది మాత్రం నేనే. చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్. కానీ ట్విస్ట్ ఏంటిదంటే కర్రీ మంచిగా కుక్ అయిపోయే లోపే పొట్టోడైతే నిద్రపోయిండు. చాలాసేపు లేవలేదు అసలు ఆ రోజైతే. ఇంకా నేనైతే దీంట్లోకి కాంబినేషన్గా రైస్ ఏం చేసినానంటే మన బాస్మతి రైస్ ఉంటుంది కదా, దాంతో అయితే వండినాను. రెండిటి కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. అద్దిరిపోయింది అసలు. ఇంకా పొట్టోడైతే లేసినాక పొట్టోని కోసం కర్రీ అయితే నేను ఇంటికైతే తీసుకొచ్చినాను. చర్చికున్న మా ఇంటికి కొంచెమే డిస్టెన్స్ ఉంటుంది. ఒక 1-2 మినిట్స్లో అట్లా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇది నేను చర్చి దగ్గర తిన్నాను. నేను నా అక్క తింటున్నప్పుడైతే ఈ వీడియో తీసినాను నేను కర్రీ ఇంటికి తీసుకొచ్చినాక పొట్టోని కోసం అవే బాస్మతి రైస్తో మంచి ఏమంటారు దాన్ని, మొన్న బగారా రైస్ అయితే చేసినాను పొట్టోనికి. కానీ రెండింటిలోకి చికెన్ కర్రీ మాత్రం అదిరిపోయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండే. ఇంకా మా దగ్గర డిమాండ్ చేసినాక మమ్మీ తేకుంటుంటుందా చెప్పండి, అందుకే తీసుకొచ్చింది. కర్రీ అయితే చేసిన ఇద్దరికైతే పెట్టేసినాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.